అందని పూలు దేవునికి అర్పణం అంటారు కదా, కానీ ఇక్కడ చేతికి అందిన పైసలు దేవునికి అర్పణం అయినాయి. ముచ్చట ఏంటంటే ఎమలాడ కాడుండే సత్యమ్మ అనే ఈ పెద్దవ పత్తి పంట వేసింది. ఆ పంటను నాంపల్లి కాడున్న జిన్నింగ్ మిల్లుల సీసీఐకి అమ్మింది. 2,14,000 రూపాయలు వచ్చినాయి. ఇక ఆ పైసలను సత్యమ్మ అకౌంట్లకు కొట్టిరు, కానీ సత్యమ్మ అకౌంట్లో పైసలు జమగాలే. చక్కగా వేములాడ రాజన్న గుడి అకౌంట్లోకి పోయినాయి. పత్తి అమ్మిన కాడ అరుచుకుంటే నీ పైసలు నీకేసినామమ్మా, నీ ఆధార్ కార్డుతో లింక్ అయిన అకౌంట్లోకి పైసలు కొట్టినామని చెప్పిరు వాళ్ళు. ఆ పైసలు కొట్టిన అకౌంట్ చూస్తే ఎమలాడ రాజన్న గుడి అకౌంట్ ఉన్నది. అయ్యో ఎంత పని అయిపోయా అని బుగులు పడి రాజన్న గుడి ఆఫీసర్ల తానికి ఉరికింది. ఇక వాళ్ళకు జరిగిందంతా చెప్పుకొని గోడెలా పోసుకున్నది. అదే ఒక సామాన్యుడు మానవుని అకౌంట్లో దేవస్థానం అమౌంట్ మినిమం ఒక్క రూపాయి పడ్డా మీరు ఊకునే వాళ్ళ మా రైతుల పైసలు అంటే లెక్కలేదా? మేము చిన్న సన్నకారు రైతులం అండి. మేము ఒక్కసారి పత్తి ఏరిన తర్వాత 40 మంది డైలీ మా ఇంటి మీద వస్తారు. డైలీ ఇప్పటి వరకు వాళ్ళకి రూపాయలు. ఇంకోసారి మాకు పని చేయడానికి వాళ్ళు వస్తారా? నెల రోజుల సంది గుడి ఆఫీసర్ల చుట్టూ బ్యాంకు చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగినాక ఒకప్పుడు కనికరించిరు దొరవార్లు. సీసీఐ వాళ్ళు సత్యమ్మ పేరు మీద పంపిన పైసలు గుడి అకౌంట్లో జమ అయినాయి నిజమేనా కాదా అని నిర్ధారణ చేసుకున్నారు. టెక్నికల్ మిస్టేక్ తోటే సత్యమ్మ ఖాతాలో పడాల్సిన పైసలు గుడి ఖాతాలో పడాయని తెలుసుకొని ఇక ఆమె పైసలు మళ్ళీ ఆమెకు వాపసు కొట్టిరు. అప్పుడు ఇక సత్యమ్మ నిమ్మలమైంది. మా మిస్టేక్ అయితే కాదండి, మేము టెంపుల్ ఎంప్లాయీలం కాదు, మేము ఏది కాదండి, మేము ఓన్లీ రైతులం. పని చేసుకుంటేనే వస్తుంది మాకు వచ్చిన పైసలు. కౌలు తీసుకొని చేసుకున్న పైసలు. యములాడ రాజన్నకు మొక్కిన మొక్కులు ఫలించినాయని సత్యమ్మ ఇంటోళ్ళు కూడా కూశారు. మొత్తానికి ఎవరో తప్పు చేస్తే ఇంకెవరో శిక్ష అనుభవించినట్టు ఎవరో పొరపాటు చేస్తే సత్యమ్మ అట్టిగా పరిశాన్ అయింది ఇట్లా.